నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక సారెపై నన్ను విసిరేయక సారెపై ఉంచావా. మయూరా ప్రాణమయూరా జ్యోతి మయూరా ప్రాణమయూరా మహిమలు అనుక్షణం అతిశయమో నీవే నా ఆనందమో
ఒక్క నిమిషం అలాగనే మౌనంగా ఉందాం. ఒక్క నిమిషం అలాగనే మౌనంగా ఉందాం. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవెవరవో, నీవేమిటో, నువ్వు ఏమై ఉన్నావో, నీ విలువ ఏమిటో, దేవుడు నీ కొరకు ఏమి చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు దేవుని ఆలయమై ఉన్నావని నీకు తెలుసా? దేవుడు తన రూపంలో నిన్ను చేసుకున్నాడన్న సంగతిని నీకు తెలుసా? దేవుడు తన వాక్యముతో నిన్ను నన్ను రూపుదిద్దడానికి లోకానికి వచ్చాడన్న సంగతిని నీవు గ్రహించావా? ఆ వాక్యము జీవించడానికి, ఆ వాక్యం అనేటువంటి విత్తనము నీలో నాలో ఫలించడానికి, ఎదగడానికి, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడన్న సంగతిని నువ్వు గ్రహించావా? గ్రహించకపోతే ఇది ఒక మంచి తరుణం, ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? దేవుని వాక్యం అంటుంది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకున్నది. సద్వినియోగం చేసుకునేటువంటి వాడు అని అటు జ్ఞానము ఆత్మ నీలో పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సద్వినియోగం చేసుకునేటువంటి బిడ్డగా నీ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే రాత్రికాల సమయంలో నీవు ఏ ఆత్మతైతే నీలో ఉన్నదో ఆ ఆత్మ రూపురేఖలతో నీవు మరలా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుచున్నాడు. ఏదో ఊరికనే ఈ స్థలమునకు నువ్వు తీసుకురాబడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించు. నన్ను హెచ్చరించేటువంటి వారు ఎవరూ లేరు. నా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను, నా ఇష్టానుసారమైనటువంటి బ్రతుకు నేను బ్రతుకుతాను అని అనుకుంటున్నావేమో. దేవుడు నీ పట్ల అచంచలమైనటువంటి ప్రేమను కనపరుస్తుంటున్నాడు. అందుకనే ఈ రాత్రి నీ రాత్రిగా నిన్ను ప్రేమించేటువంటి దేవుడు నీ కొరకు మాట్లాడాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యమే వర్షమై నీ హృదయంలో కుమ్మరించబడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రకృతి అనేటువంటి వర్షాన్ని ఆపి ఎందుకు ఈ 3 రోజులు దేవుడు తనకు మంచి వాతావరణాన్ని ఇచ్చి ఆయన ఎందుకు మాట్లాడుచున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. నీవు ఆయన సంకల్పంలో ఉన్నావు, నీవు ఆయన చిత్తంలో ఉన్నావు. ఆయన ఇంకనూ నిన్ను చేయి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంకల్పములో ఉన్నటువంటి నీవు ఆయనతో కలిసి నడిస్తే, ఆయనతో కలిసి నీవు ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను పరలోకంలో తన ప్రక్కన ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.